మేము షిరిడి నుంచి వచ్చేసరికి బొమ్మలన్నీ కూడా పగిలిపోయాయండి. చాలా బాధగా అనిపించింది. మనసంతా ఏదోలా అనిపించింది. బట్ పగిలిన బొమ్మలు ఇంట్లో ఉంచకూడదని చెప్పేసి కాలర్లో అయితే కల్పించేసాము. ఇంకా ఫైనల్‌గా అందరికి ఇవ్వడం కోసం బ్యాంగిల్స్ అండ్ అలానే చెవిలీలు తీసుకొచ్చాను. నాన్నమ్మ గారి కోసం అని చెప్పేసి చార్మినార్‌లో అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎందుకంటే దేవుడి దగ్గర కొన్న వస్తువులు ఏవి కూడా నాన్నమ్మ గారు యూజ్ చేయరని చెప్పేసి. ఇంకా పిల్లలకి వాచెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఫైనల్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ 4కి అనుకున్నాము, 5 అలా అయిపోయింది. సో మేము బయలుదేరేసరికి ఆటోస్ అయితే హ్యాండ్ ఇచ్చాయి. ఇంకా సర్లే అని చెప్పేసి అలా బయలుదేరిపోయాము. బయలుదేరిన ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టిందండి ఆ ట్రాఫిక్లోంచి వెళ్ళడానికి. నిజంగా హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే అలాంటి ట్రాఫిక్లో డైలీ ఒక 1 to 2 అవర్స్ మీరు జర్నీ చేసి వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ రూమ్స్కి వెళ్ళి వస్తున్నారంటే నిజంగా సూపర్ అని చెప్పచ్చు. ఫైనల్లీ మేమందరం ఒక్కొక్కరు తలో బ్యాగ్ అయితే పట్టుకుని వచ్చేసాము. ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నాకు అసలు హెల్త్ అయితే బాగాలేదు, ఫుల్ కోల్డ్ చేసిందని. ఇప్పుడు కూడా స్టిల్ కోల్డ్గానే ఉంది. అయినా సరే వీడియోస్ అలా ఉండిపోతున్నాయి అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ మా క్యూటీ సిస్టర్ కూడా అప్పుడే హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి అయితే వెళ్ళి వచ్చింది. తను కూడా త్వరగానే వచ్చేసింది. ఇంకా మేము నైట్ అంతా ట్రైన్లో అందరం కలిసి ట్రావెలింగ్ చేసాం కదా. సో మళ్ళీ ఇలాంటి ట్రిప్స్ చాలా వెళ్ళాలి అనుకుంటున్నాం. ఫైనల్లీ మేము దిగే స్టేషన్ అయితే దగ్గరకు వచ్చేసింది. సామర్లకోట స్టేషన్లో అయితే దిగాము. అత్తయ్య వాళ్ళు కాకినాడ వరకు అయితే ఉండిపోయారు. ఫైనల్లీ మేము దిగేసరికి ట్రైన్ మొత్తం కూడా ఖాళీగా ఉంటుందండి. ఎందుకంటే కనుక లాస్ట్ కాకినాడ పోర్ట్లో చాలామంది దిగుతారు కాబట్టి. సో ఆల్మోస్ట్ సామర్లకోట వాళ్ళందరూ కూడా అటు సైడ్ వెళ్ళిపోయారు. ఎందుకంటే మా సైడ్ ఎక్కువ లగేజెస్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. సో ఫైనల్లీ మా వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు లేచి ఎవరి బ్యాగ్స్ వాళ్ళ దగ్గర అయితే పెట్టేసుకున్నారు. ఫైనల్లీ మేమైతే రాజమండ్రిలో లేచాము. రాజమండ్రి నుంచి ఇంకా మా వాళ్ళకి S1లో అయితే వచ్చింది కదా. సో మేమైతే పడుకోవడానికి వేరే చోటుకి అయితే వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా అందరం కలిసి అయితే వచ్చేసాము. ఫైనల్లీ మా మామయ్య మా షన్ను అయితే మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. సో ఫైనల్లీ ట్రైన్ వెళ్ళిపోయే టైంకి మా బన్ను గారితో ఆటలు ఆడుతున్నారు. బట్ ట్రైన్ దగ్గర ఎప్పుడు ఇలాంటి ఆటలు అయితే ఆడుకోదు కదా. వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.